సత్య టాక్స్కి స్వాగతం. నేను సిహెచ్వి సత్యనారాయణ. ఎర్ర బస్ అనేది ప్రజా రవాణాకి చిహ్నంగా ఇన్నాళ్ళుగా ఉంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఏపీఎస్ఆర్టీసీ పనితీరు చూస్తుంటే ఆ ఎర్ర బస్సే మాయం అవటమే కాకుండా మొత్తంగా కూడా ప్రజా రవాణా వ్యవస్థకి ఒక చిహ్నంగా ఇన్నాళ్ళుగా ఉన్న ఏపీఎస్ఆర్టీసీ మూలపడే మూతపడే ప్రమాదం కనిపిస్తుంది. అంటే దీనివల్ల కేవలం కార్మికులు వీళ్ళంతా ఉద్యోగాలు కోల్పోవటమే కాకుండా మొత్తంగా కూడా ప్రజలకి ప్రజా రవాణా వ్యవస్థ కూడా అందుబాటులో లేకుండా పోతుంది. ఇప్పుడు ఇటీవల కాలంలో పర్యావరణానికి సంబంధించిన సమస్యలు వీటన్నిటికి కూడా పరిష్కారంగా ప్రజా రవాణా వ్యవస్థని ఇంకా పెంపొందించాలని అనుకుంటున్న పరిస్థితుల్లో ఏపీఎస్ఆర్టీసీని మూతపడే విధానాలని ప్రభుత్వం అనుసరించడం పట్ల విమర్శలు వస్తున్నాయి. దీనిపై మనకి ఏం జరుగుతుంది అసలు? ఒక ఏపీఎస్ఆర్టీసీలోనే కాకుండా ఇటు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా అసలు కేంద్ర ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వాల విధానాలు ప్రజా రవాణా వ్యవస్థను ఎట్లా గండి కొడుతున్నాయి అనే విషయాన్ని మనకు వివరించడానికి మనతో ఉన్నారు ఆల్ ఇండియా ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ వైస్ ప్రెసిడెంట్ లక్ష్మి గారు. ఆయన అడిగి వివరాలు తెలుసుకుందాం. నమస్కారం అండి లక్ష్మి గారు. నమస్కారం. అదేనండి, ఇటీవల కాలంలో మొత్తంగా కూడా అంటే ఈ పర్యావరణం ఢిల్లీలో ఇటీవల కాలంలో వచ్చిన సమస్యతోటి కూడా ప్రజా రవాణా వ్యవస్థని పెంపొందించాలి, ఇండివిజువల్ కార్స్ ఇవన్నీ కాకుండా అనుకుంటున్న సమయంలో ఆ, ఎంతో ఆ, ఆ, ఎంతో కాలంగా ప్రజలకు ఉపయోగపడుతున్న ఏపీఎస్ఆర్టీసీ వ్యవస్థని మొత్తం దెబ్బతీసేందుకు అసలు ఆ ఏపీఎస్ఆర్టీసీ మూతపడే విధానాలని ప్రభుత్వం అనుసరిస్తుందని చెప్పేసి అనుసరిస్తుంది. ఇప్పుడు దీనికి సంబంధించిన వివరాలు ఏంటి, అసలు ఏం జరుగుతుంది ఇప్పుడు ఏపీఎస్ఆర్టీసీకి సంబంధించి? ఇది కేవలం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఇంకోటో కాదు. దీన్ని ప్రారంభించింది, ప్రవేశపెట్టింది కేంద్ర ప్రభుత్వం. ఫేమ్ 1, ఫేమ్ 2 అనేటువంటి పథకాలు తీసుకొచ్చింది. దానిలో బస్సులకి సబ్సిడీ ఉంది. ఆ సబ్సిడీ బస్సు ఎవరైతే కొనుక్కుంటారో వాళ్ళకి ఇస్తారు ఆ సబ్సిడీ. ఇప్పుడు బస్సులు ఎవరు కొంటున్నారు? ప్రైవేట్ వాళ్ళు కొంటున్నారు. రెండవది ఏంటంటే ఆ తర్వాత ఆ స్కీమ్ను మరింత డెవలప్ చేసింది. డెవలప్ చేసిన దానిలో ఏం చేశారంటే వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ అని చెప్పి సృష్టించారు. మొత్తం ప్రపంచంలో ఎక్కడ కూడా ప్రజా రవాణాలో లాభాలు రావు. కాబట్టి ప్రైవేట్ వాళ్ళు పెట్టినటువంటి పెట్టుబడికి లాభం గ్యారంటీ ఇచ్చేటువంటి విధంగా వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ అని చెప్పినని ప్రభుత్వం ఇస్తున్నారు. అందుకని ఒక పక్కన సబ్సిడీ, రెండో వైపున వైబిలిటీ గ్యాప్ ఫండింగ్. ఎవరికి ఇస్తున్నారు? ప్రైవేట్ వాళ్ళకి ఇస్తున్నారు. ఎవరిది డబ్బు? ప్రజల డబ్బు. ప్రజల డబ్బు ప్రభుత్వం జాగ్రత్తగా కాపాడాల్సినటువంటి గార్డియన్ గా ఉండాల్సినటువంటి ప్రభుత్వం ప్రైవేట్ వాళ్ళకు దోచిపెడుతున్నారు. ఇది ఈ పథకం వెనకాల ఉన్నటువంటిది. దీనిలో భాగంగానే 2 సంవత్సరాల క్రితం ఢిల్లీలో మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ సెక్రటరీ సమావేశాన్ని నిర్వహించాడు, ప్రత్యేకంగా ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్స్. దానిలో వివిధ ఆర్టీసీల మేనేజింగ్ డైరెక్టర్స్, అప్పుడు తిరుమలరావు గారు ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో మేనేజింగ్ డైరెక్టర్గా, ఆయన అట్లాగే ఇతర రాష్ట్రాల వాళ్ళు అటెండ్ అయినారు. దానిలో సెక్రటరీ చెప్పినటువంటి ఇచ్చిన డైరెక్షన్, అది చెప్పిన మాటలు కాదు, డైరెక్షన్. అదేమిటి అంటే ఫేజ్డ్ మేనర్లో మీ దగ్గర డీజిల్ బస్సులు లైఫ్ అయిపోతున్నటువంటి వివరాలు ఏంటి ఇవ్వమన్నాడు. వివరాలు ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఫేజ్డ్ మేనర్లో వాటన్నిటిని మీరు ఎలక్ట్రికల్ బస్సుల ద్వారా రిప్లేస్ చేయండి, డీజిల్ బస్సులతో రిప్లేస్ చేయొద్దు. ఇది కేంద్ర ప్రభుత్వం యొక్క డైరెక్షన్. అందువల్ల కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ ప్రయత్నం, దీన్ని రాజకీయంగా ఎదుర్కోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇదేదో ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన సమస్యగా, లేకపోతే తెలంగాణకు సంబంధించినటువంటి సమస్యగా, లేకపోతే కర్ణాటకకు సంబంధించినటువంటి సమస్యగా ఎక్కడికక్కడ లోకల్గా ఆలోచిస్తే సరిపోదు. దీని వెనకాల ఉన్నటువంటి లోతును అర్థం చేసుకోవాలి. మొత్తం సరళీకృత ఆర్థిక విధానాలలో అత్యంత కీలకమైనటువంటిది ఒక అంశం. ప్రభుత్వం ప్రజల పట్ల ప్రజా పథకాలని అమలు జరపడంలో తన బాధ్యత నుంచి విరమించుకొని మార్కెట్ శక్తులకు వదిలిపెట్టాలి. ఇది సంస్కరణలో కీలకమైనటువంటి అంశం. అందువల్ల ఈ విద్యుత్ బస్సుల పేరు మీద ప్రభుత్వం తన బాధ్యతల నుంచి పూర్తిగా తప్పించుకొని ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్తున్నది, ప్రజాధనాన్ని ప్రైవేట్ వాళ్ళకి దోచిపెడుతున్నది. ఇది దీని వెనకాల ఉన్నటువంటి విషయం. దీన్ని మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అంటే రెండో పాయింట్ ఏంటంటే ఇప్పుడు మీరు చెప్తున్న దాన్ని బట్టి ఇప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటంటే ఆర్టీసీని మోడర్నైజ్ చేయండి. ఇప్పుడు డీజిల్ కంటే కూడా ఇప్పుడు ఎలక్ట్రికల్ వెహికల్స్ పెడితే మనకి ఎక్కువ పొదుపు అవుతుంది, ఎక్కువ మిగులు వస్తుంది కాబట్టి వాటిని మార్చమన్నారు. కానీ వాటికి ప్రైవేట్కి అప్పచెప్పమని చెప్పే డైరెక్షన్ ఏమైనా ఉందంటారు దాంట్లో? క్లియర్గా అదే.
గైడ్ లైన్స్ లోనే ఫేమ్ టు రిటర్న్ గైడ్ లైన్స్ లోనే GCC గ్రాస్ కాస్ట్ కాంట్రాక్ట్ పద్ధతుల్లోనే వీటిని అమలు చేయాలి. ఇది రిటర్న్ ఫేమ్ 2 లో ఉన్నది క్లాజ్ అదే. అది. అందుకని ఇది ఉద్దేశపూర్వకంగానే కేంద్ర ప్రభుత్వం బతికున్నటువంటి ఆర్టీసీలన్నిటికీ సమాధి కట్టాలనేటటువంటి లక్ష్యంతో ప్రజాధనాన్ని ప్రైవేట్ వాళ్ళకు దోచిపెట్టాలని చెప్పినటువంటి దీంతో చేస్తున్నటువంటి తప్ప ఇందులో మరొకటైతే ఏమీ లేదు. రెండవ విషయం ఏంటంటే ఇక్కడ గమనించాల్సింది, ఇది ప్రజలు కూడా అర్థం చేసుకునేటటువంటి విధంగా చేయటంలో కార్మిక సంఘాలు ఇంకా ప్రజా సంఘాలు మరింత ఎక్కువ పాత్ర నిర్వహించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇది ఆర్టీసీ సంస్థకు సంబంధించిన విషయం, లేదా అధికారులకు సంబంధించిన విషయమా, లేకపోతే కార్మికులకు సంబంధించినటువంటి విషయంగా వాళ్ళ మానాన్ని వాళ్ళు చూసుకుంటారు అనేటువంటి పద్ధతుల్లో ఇవాళ ఆలోచిస్తున్నారు. ఇది తప్పు. అంతిమంగా ఇది ఎవరు దీన్ని భరించాల్సిందనంటే బలి పశువులు అయ్యేది ప్రజలు. మీరు మొత్తం యూరప్ దేశంలో చూడండి, మేజర్ ఎక్స్పెండిచర్ ఎక్కడ ఉన్నదంటే ఫుడ్ కాదు వాళ్ళకి. మేజర్ ఎక్స్పెండిచర్ ట్రాన్స్పోర్టేషన్ అండ్ హౌస్ రెంట్స్. ట్రాన్స్పోర్టేషన్ నేను యూరోప్ లో, యూకేలో చాలా ప్రాంతాల్లో ప్రయాణం చేశాను, సిటీస్ లో ప్రయాణం చేశాను. లండన్ సిటీలో కానీ, స్కాట్లాండ్ లో ఉన్నటువంటి ఒక చిన్న సిటీ అబర్డీన్ సిటీలో కానీ 2 స్టేజీలకి మన ఇండియన్ కరెన్సీతో పోలిస్తే ఛార్జీ ఎంత అంటే 280 రూపాయలు. భరించగలుగుతామా ఇది? ఈ ప్రైవేట్ వాళ్ళు నిర్ణయిస్తారు, ప్రభుత్వం నిర్ణయించదు. అందుకని ఇక్కడ మొత్తం ఎలక్ట్రికల్ బస్సులు, డీజిల్ బస్సుల స్థానంలో వచ్చినాయి అని అంటే ప్రైవేట్ వాళ్ళు ఆక్రమించిన తర్వాత జరిగేదేమిటి? వాళ్ళు టర్మ్స్ డిక్టేట్ చేస్తారు. మనం యూరప్ దేశాలకు కూడా వెళ్ళాల్సిన అవసరం లే. 15-20 సంవత్సరాల క్రితం అద్దె బస్సుల సిస్టమ్ వచ్చింది. అద్దె బస్సుల సిస్టమ్ మనకు కొంచెం లేటుగా వచ్చింది. ఉత్తరప్రదేశ్లో ముందు వచ్చిన తర్వాత దాదాపు 20%, 25% అద్దె బస్సులు వచ్చేటప్పటికల్లా వాళ్ళు సమ్మె చేశారు ఆపరేటర్స్. మాకు ఇది సరిపోవట్లేదని అగ్రిమెంట్ పీరియడ్ మధ్యలో అనివార్యంగా నాటి ప్రభుత్వం ప్రైవేట్ ఆపరేటర్లకి వాళ్ళు ఇవ్వాల్సిన డబ్బులు అదనంగా పెంచింది. అందుకని రేపు పొద్దున మొత్తం విద్యుత్ బస్సులు అయిపోయిన తర్వాత ఎవరు నిర్ణయిస్తారనంటే ఇది ఆపరేటర్లు నిర్ణయిస్తారు, వాళ్ళ లాభాల కోసం నిర్ణయిస్తారు. అందువల్ల బలి పశువులు అయ్యేది ప్రజలు. ఇది అత్యంత కీలకమైనటువంటి విషయం, ప్రజలకు సంబంధించినటువంటి విషయం. దీన్ని మరింత విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని చెప్పేసి విలీనం చేయడానికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న తర్వాత కూడా ఎందుకని ఈ రకంగా ఇప్పుడు దాన్ని దెబ్బతీయటానికి ప్రయత్నం చేస్తుందంటారు? ఎందుకంటే అదే నా టైంలో వ్యక్తిగత చంద్రబాబు నాయుడు పార్టీ, టీడీపీ పార్టీ దాన్ని వ్యతిరేకించారు కదా. అప్పుడు ఆర్టీసీ సమ్మె అది జరిగిన టైంలో కూడా వాళ్ళు. నా వ్యక్తిగత అభిప్రాయం ఏంటంటే, ఈ ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేయటం అనేటటువంటిది ఒక కుట్రపూరితమైనటువంటి చర్య. ప్రభుత్వంలో ఉన్న తర్వాత ఇక వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా చేస్తారు. అదే కార్పొరేషన్గా ఉంటే వీటికి వ్యతిరేకంగా కార్మిక సంఘాలు పోరాడతాయి. కాబట్టి కార్మిక సంఘాలు పోరాడకుండా ఉండాలంటే ఏం చేయాలి? వీళ్ళు అసోసియేషన్ల కింద మారిపోవాలి, ప్రభుత్వ డిపార్ట్మెంట్గా ఉండాలి, ప్రభుత్వం ఏం చేస్తే అది చేయాలి. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మరొక గొప్ప ఇదేంటంటే, విలీనం కోసం వేసినటువంటి కమిటీలోనే మరొక సబ్ కమిటీ వేశారు. అది విద్యుత్ బస్సుల మీద. ఎందుకు వేశారు? ఆ విద్యుత్ బస్సుల మీద వేసినటువంటి కమిటీ 100% చేయాలని చెప్పినని, విద్యుత్ బస్సులకు వెళ్ళాలని చెప్తే అందులో ఉన్నటువంటి ఒకళ్ళిద్దరు అభ్యుదయ శక్తులు గొడవపడి చాలా ఇబ్బంది పెట్టి చివరికి 70% ప్రైవేట్కి వెళ్ళినా 30% అని ఆర్టీసీ బస్సులు ఉండాలని చెప్పినని నివేదిక వచ్చేటువంటి విధంగా చేయడానికి ఒక ప్రయత్నం జరిగింది. చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నా, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నా, లేదు ఇక్కడ టీఆర్ఎస్ పోయి రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన, వీళ్ళందరూ అనుసరిస్తున్నటువంటి విధానాలు, కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి అమలు జరుపుతున్నటువంటి నూతన ఆర్థిక విధానాలు, ఇది ప్రజలని దోచేటటువంటి సంస్కరణలు ఇవి. అందువల్ల పేరు, రాజకీయ పార్టీ పేరేముందనేటువంటిది కాదు ఇక్కడ. వాళ్ళు అనుసరిస్తున్నటువంటి విధానం ఇది ఎవరి ప్రయోజనం కోసం? ప్రజా ప్రయోజనం కోసమా, లేక కొద్దిమంది కార్పొరేట్ శక్తుల ప్రయోజనం కోసమా? ఇది ప్రశ్న. ఇప్పుడు ఏపీఎస్ఆర్టీసీలో ఎన్ని బస్సులను ఇప్పటి వరకు రిప్లేస్ చేశారండి? అసలు బస్సులు ఎన్ని ఉన్నాయి మొత్తం ఏపీఎస్ఆర్టీసీలో? ఇప్పుడు దాంట్లో ఇప్పుడు ఈవీ వెహికల్స్ తోటి ఎన్ని రిప్లేస్ చేశారండి? ఇప్పటికి రిప్లేస్ చేసినటువంటివి దాదాపుగా ఒక 200 బస్సులు రిప్లేస్ చేశారు. ఇంకొక 750 బస్సులు ఇప్పుడు పైప్ లైన్ లో ఉన్నాయి.
1050 ఆ తర్వాత ఫేజ్లో 1450 బస్సులు ఏపీకి రావాలి. వల్ల ఇది థర్డ్ ఫేజ్. ఫస్ట్ ఫేజ్ లో ఇప్పటికి 4 బస్ డిపోలని ఖాళీ చేయించేస్తారు ప్రైవేట్ వాళ్ళకి, పెనాకిల్ కంపెనీకి ఇవ్వడానికి. విద్యాధరపురం డిపో, గుంటూరు టూ డిపో, నెల్లూరు టూ డిపో, మంగళం తిరుపతిలో ఉన్నటువంటి మంగళం డిపో, ఈ 4 ఖాళీ చేయించేశారు. సిబ్బందిని కూడా వేరే డిపోలకు పంపించారు, బస్సులు వేరే దగ్గరికి ట్రాన్స్ఫర్ చేశారు. మరొక 8 డిపోలకి సన్నాహాలు జరుగుతుంది. ఆ తర్వాత ఫేజ్ లో మరొక 12. థర్డ్ ఫేజ్ లోకి వచ్చేటప్పటికల్లా మొత్తం 30 డిపోలు. ఇది ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నది. ఖాళీ చేయించారు. అదండి. నిన్నటిదాకా కార్మికులకు ఏమి ఇబ్బంది లేదు అని చెప్పినటువంటి ఏపీఎస్ఆర్టీసీ అధికారులు నిన్న పత్రికా ప్రకటన విడుదల చేశారు. ఈ బస్సులు కొనేది నడిపేది ప్రైవేట్ వాళ్ళు స్పష్టంగా చెప్పారు. ఇక ఆర్టీసీ రూల్ అంటే ఇక్కడ అదేనండి. ఇప్పుడు ఇంకో ప్రయత్నం కూడా జరుగుతున్నది. ప్రపంచ బ్యాంకు ఒత్తిడి చేస్తున్నది. ఈ ఆర్టీసీలన్నీ మూతబడిన తర్వాత ఇప్పుడు ఎవరు కడుతున్నారంటే ఈ డబ్బులు ఆర్టీసీ కడుతున్నది ప్రైవేట్ వాళ్ళకి. వాళ్ళకి వచ్చే ఆదాయానికును కడుతున్నటువంటి డబ్బుకి మధ్య గ్యాప్ చాలా ఎక్కువ ఉంది. తక్కువ ఆదాయం వస్తున్నది, డబ్బు ఎక్కువ కడుతున్నారు. ఇప్పుడు ఆర్టీసీలు బతుకున్నాయి కాబట్టి కడుతున్నాయి. ప్రపంచ బ్యాంక్ ఏం చెప్తున్నదంటే ఇప్పుడు రేపొద్దున ఈ ఆర్టీసీలన్నీ మునిగిపోయిన తర్వాత, సమాధి కట్టబడిన తర్వాత ఇక ఆర్టీసీలు కట్టే సమస్య లేదు కదా, కాబట్టి ప్రభుత్వాలు కట్టాలి. కాబట్టి ప్రభుత్వాలే ఈ బాధ్యత తీసుకునేటటువంటి విధంగా మీరు విధాన నిర్ణయం చెయ్యండి. ఇప్పటికి అనేక దఫాల ప్రపంచ బ్యాంకు ప్రతినిధులతో సమావేశాలు జరిగినాయి. త్వరలో అది ఫైనలైజ్ కాబోతున్నది. ఇది అంతిమంగా ఎవరి మీద పడుతుందంటే మొత్తం ప్రజల మీద. ఇది వాళ్ళ ఉన్నటువంటి స్టేజ్. అంటే ఇప్పుడు ఏదైతే మధ్యలో మిగులు ఉంటుందో, అంటే నష్టం ఉంటుందో, ఆ నష్టాన్ని ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం భరించాలంటారా ఇక ముందు? రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటిదాకా ఆర్టీసీలు భరిస్తున్నాయి. అదే. ఇక ఆర్టీసీలు భరించలేనటువంటి స్థితిలో రాష్ట్ర ప్రభుత్వాలే భరించాలి. అందుకు అవసరమైన విధాన నిర్ణయాన్ని మీరు తీసుకోండి. ఇది ప్రపంచ బ్యాంకు ఆదేశం. చర్చలు జరుగుతున్నాయి. త్వరలో ఇది నిర్ణయం జరుగుతుంది. అంటే అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందా, లేదంటే మొత్తంగా కూడా ప్రజల నుంచి ఈ వసూలు చేస్తారంటారా? ఛార్జెస్ పెరిగే అవకాశం ఉందంటారు? అప్పుడు ఏం చేస్తారు అనేటువంటిది వెండి తెర మీద వేసి చూడాల్సిందే సినిమా. అదేండి. ముందుగా అదేండి. అయితే ఇప్పుడు ఈ బస్ స్టాండ్లు ముఖ్యంగా అది ఆర్టీసీ ఆస్తి కదా. ఆర్టీసీ ఆస్తి అది గవర్నమెంట్కి ట్రాన్స్ఫర్ అయిందా అప్పుడు విలీనంలో భాగంగా? ఇప్పుడు దాని యాజమాన్యం కానీ, దానికి సంబంధించిన ఈ ప్రాపర్టీ రైట్స్ కానీ, లేదంటే దానికి ఇప్పుడు కాంప్లెక్స్లు అవన్నీ కూడా కొన్ని లీజ్కి ఇచ్చారు. వాటన్నిటి పరిస్థితి ఏంటండి ఇప్పుడు ఈ బస్ స్టాండ్లు హ్యాండ్ ఓవర్ చేసిన చోట? వాటికి సంబంధించిన క్లారిటీ ఉంది? ఇప్పటి వరకు నాకున్నటువంటి సమాచారం అధికారికంగా ప్రభుత్వానికి బదిలీ కాల, ఆర్టీసీ దగ్గరే ఉన్నాయి. జరుగుతున్నది ఏమిటంటే ఆర్టీసీకి వచ్చినటువంటి ఆదాయంలో కొంత భాగం ప్రభుత్వం తీసుకుంటున్నారు ఇప్పటి వరకు. మిగతా కొద్ది భాగాన్ని తనకు ఉన్నటువంటి అప్పులు, మెయింటెనెన్స్ ఖర్చులు, వీటి కోసం వాడుతూ ఉన్నది. ఇంకా తర్వాత ఏం జరుగుతుంది అనేది తెలియదు. ఇప్పటి వరకు మాత్రం ఇవన్నీ ఆర్టీసీ చేతిలోనే ఉన్నాయి. అయినా ప్రభుత్వం ఆర్టీసీని డైరెక్ట్ చేయగలుగుతుంది. ఎందుకంటే ప్రభుత్వ రంగ సంస్థ కాబట్టి, ప్రభుత్వంలో భాగంగా ఉన్నది కాబట్టి. మీరు ఇది చేయండి అంటే చేయటానికి చేయకుండా కాదు మేము చేయమని చెప్పే సాహసం ఎవరు చేయలేరు. అదే ఇప్పుడు ఎందుకంటే మొన్న పాత బస్ స్టాండ్, విజయవాడ పాత బస్ స్టాండ్ లులు మాల్కి ఇచ్చే ప్రయత్నం చేశారు. అది కోర్టులో పోయింది కాబట్టి మిగతాయి కూడా అట్లా చేసే ప్రమాదం ఉంది. ఎందుకంటే ఇప్పుడు విజయవాడ బస్ స్టాండ్లో మొత్తం గవర్నమెంట్ ఆఫీసులు అవన్నీ కూడా పెట్టారు కదా, పెద్ద కాంప్లెక్స్ అది. ప్రమాదం ఏం కాదండి, ఆచరణలో అమలు జరుగుతున్నది. ఇప్పుడు తిరుపతిలో ఉన్నటువంటి ప్రధాన బస్ స్టేషన్ ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేశారు. వాళ్ళు కాంప్లెక్స్లు తయారు చేస్తారు. దీనికి నాంది ఎక్కడ పలికిందంటే గుజరాత్ రాష్ట్రంలో నరేంద్ర మోడీ గారు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో జరిగింది. నేను అహ్మదాబాద్ వెళ్ళాను. అహ్మదాబాద్లో ఉన్నటువంటి గుజరాత్ ఆర్టీసీ స్థలాన్ని ప్రైవేట్ వాళ్ళకి డెవలప్మెంట్ కోసం ఇచ్చారు. చివరికి ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏం తయారైంది అంటే అక్కడ బస్సులు ప్లాట్ఫామ్ మీద పెట్టడానికి ప్లాట్ఫామ్ సరిపోవట్లే. వాళ్ళు అక్కడక్కడక్కడక్కడ నానా ఇబ్బందులు పడాల్సినటువంటి స్థితి వస్తుంది. ఎందుకంటే ప్రైవేట్ వాడికి ఇచ్చిన తర్వాత వాడు ఎన్ని ప్లాట్ఫారంలు ఇస్తే అన్ని ప్లాట్ఫారంలే తీసుకోవాలి. మిగతాదంతా వాడు కమర్షియల్ వ్యాపారం చేసుకుంటాడు. అదే ఇప్పుడు ఆర్టీసీ చెప్పండి చెప్పండి. ఆల్రెడీ జరుగుతున్నది, ప్రమాదం కాదు ఇది, ఆల్రెడీ జరుగుతున్నది, అమల్లోకి వచ్చింది. అదే ఇప్పుడు ఆర్టీసీలో మొత్తం సిబ్బంది ఎంతమంది ఉంటారు? ఇప్పుడు ఈ ఈ రకమైన ఈ కాంట్రాక్టీకరణ, ఈ బస్సులు, ఎలక్ట్రిక్ బస్సులు ప్రవేశపెట్టడం వల్ల ఎంతమంది ఉపాధి దెబ్బతింటుంది? ఇప్పుడు యాజ్ ఆన్ దిస్ డేట్ దాదాపు 40,000 మంది, కొద్దిగా అటు ఇటు 40,000 మంది ఏపీఎస్ఆర్టీసీలో ఉన్నారు.
ఈ 2029-30 నాటికి రిటైర్ అయినటువంటి వాళ్ళు అయిపోగా సర్వీస్ లో ఉండేవాళ్ళు 20 నుంచి 25 వేల మంది నికరంగా ఆ తర్వాత సర్వీస్ లో ఉండేవాళ్ళు ఉంటారు. వాళ్ళ భవిష్యత్తు ఏమిటి తెలియదు. అదే. ప్రశ్నార్థకం. అంటే వాళ్ళకి ఏదన్నా స్కీము ఏదో కంపల్సరీ రిటైర్మెంట్ అట్లాంటివి ఏమైనా పెట్టే అవకాశం ఉందంటారా? అంటే ఇక అట్లా పెట్టినా చెప్పలేమండి అవి సరే, కూడా. అంటే ఫర్దర్గా ఇప్పుడు అన్ఎంప్లాయ్మెంట్ అనేది పెద్ద సమస్యగా ఉంది. ఎక్కడ చూసినా సరే ఇప్పుడు వీళ్ళేదో డిఎస్సి ద్వారా ఉద్యోగాలు నింపుతాం అది అంటున్నారు. అంటే ఉన్న ఉద్యోగాలే పోగొట్టి కొత్తగా ఉద్యోగాలు ఇచ్చేది ఏముందంటారు? ఉద్యోగం వాళ్ళకి ఇచ్చేది లేదు, వాళ్ళ డబ్బులు అదనంగా ఇచ్చేది లేదు. ఇప్పుడు మన దగ్గర లైవ్ ఎగ్జాంపుల్ బిఎస్ఎన్ఎల్ ఉంది. బిఎస్ఎన్ఎల్ లో దాదాపు 50% ఎంప్లాయీస్ ని బలవంతంగా విఆర్ఎస్ మీద పంపించారు. వాళ్ళకి ఇంతవరకు విఆర్ఎస్ కింద ఇస్తామన్న సెటిల్మెంట్ డబ్బులు ఇవ్వాల. ఇది లైవ్ ఎగ్జాంపుల్. అదండి. 20 సంవత్సరాల క్రితం మధ్యప్రదేశ్ ఆర్టీసీని ఆనాడు ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం మూసేసింది 2004 సంవత్సరంలో. వాళ్ళ ఆ కార్మికులకు ఏ రకమైనటువంటి భద్రత రక్షణ లేకుండా రోడ్ల మీద పడ్డారు. వాళ్ళకి ఆశ్చర్యం వేసింది. తెల్లారి డ్యూటీకి వచ్చేటప్పటికల్లా డిపో తాళం వేసింది. అదే. వాళ్ళు వాళ్ళ నానా గడ్డి తింటున్నారు ఆ కార్మికులు. అందువల్ల ఏదో ఇస్తామని చెప్పడం ఇది మభ్యపెట్టడానికి తడిగుడ్డంతో గొంతు కొట్టడం తప్ప వాస్తవికత కానే కాదు. ఇప్పుడు ప్రైవేట్ బస్సులు ఈ ఈ వివిధ నగరాల మధ్య తిరిగే ప్రైవేట్ బస్సులు తరచూ భద్రతా ప్రమాణాలు పాటించట్లేదు. ఒక్కోసారి బస్సులు తగలబడిపోయి పూర్తిగా ప్యాసింజర్స్ అందరూ కూడా చనిపోయే పరిస్థితులు కూడా చాలా ఎగ్జాంపుల్స్ జరుగుతున్నాయి. ఎవరు కూడా నిబంధనలు పాటించట్లేదు. ఇప్పుడు ఆ ఉదాహరణని తీసుకుంటే ఇప్పుడు ఏంటి ఆర్టీసీలో కూడా నెక్స్ట్ ఏం జరగబోతుంది అంటారు? ఎందుకంటే బాధ్యత లేని వ్యవహారం అయిపోయింది. వాళ్ళు రూల్స్ ఎవరు పాటించట్లేదు. ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ అంతా కూడా అవినీతిమయమైపోయింది. పొలిటికల్ జోక్యం ఇవన్నీ కూడా వీటన్నిటి నేపథ్యంలో ఏం జరుగుతుంది? అదే విధంగా జరుగుతుంది అంటారు అప్పుడు కూడా ఈ సేఫ్టీకి సంబంధించి కానీ. ప్రభుత్వ గణాంకాల ప్రకారమే మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ ప్రతి సంవత్సరం ప్రమాదాలు గణాంకాలు ఇవన్నీ ప్రకటిస్తుంది. దాని ప్రకారమే అతి తక్కువ ప్రమాదాలు ఎక్కడ జరుగుతున్నాయంటే ఆర్టీసీలలో జరుగుతున్నాయి. సేఫ్టీ అవార్డు ఏపీఎస్ఆర్టీసీ, తెలంగాణ, గుజరాత్, ఉత్తరప్రదేశ్ ఇట్లాంటివి సేఫ్టీ అవార్డులు తీసుకున్నాయి. ఫస్ట్ ప్లేస్ లో ఎవరున్నారంటే అతి తక్కువ ప్రమాదాలు జరిగేది ఆర్టీసీలో. అందుకని ఇవాళ ప్రైవేటు అంటేనే లాభం ఎలా చేస్తావు ఏమిటి అనేటువంటిది కాదు, మ్యాక్సిమం నేను లాభాలను ఎలా సంపాదించాలనేటువంటిది. కాబట్టి అన్ని రకాలైన అవకతవకలకు పాల్పడైనా సరే నేను గరిష్ట లాభాలను సంపాదించాలి అన్న తర్వాత ఇక భద్రతకు సంబంధించినటువంటి అంశం సమస్య లేదు. అందుకని వాళ్ళ ప్రభుత్వాలకి ప్రజల ప్రాణాలు భద్రత గురించి ఏమాత్రం పట్టి లేదు. వాళ్ళకి కావాల్సింది కార్పొరేట్ శక్తులు ప్రభుత్వ రంగాన్ని విధ్వంసం చేయటం, ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పడం. ఇప్పుడు ఈ ప్రజా రవాణా అంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఇంపార్టెన్స్ ముఖ్యంగా పెరుగుతున్న నేపథ్యంలో, ఎందుకంటే చాలా చోట్ల మెట్రోలకు సంబంధించిన ప్రపోజల్స్ కూడా ఇప్పుడు ఏపీలో కూడా వస్తున్నాయి, కొత్తగా ఏర్పడిన రాష్ట్రంలో కూడా. అంటే మెట్రో అనేది ప్రజా రవాణా వ్యవస్థ అవసరము, లేదంటే పొల్యూషన్ కంట్రోల్ చేయలేము, లేదంటే అవసరాలకు తగిన ట్రాన్స్పోర్ట్ అరేంజ్ చేయలేము అనేది ఒకటి వచ్చింది. ఇప్పుడు ఆ నేపథ్యంలో ఇప్పుడు ఇప్పుడు జరుగుతున్న ఆర్టీసీలో జరుగుతున్న సెనేరియోని ఇప్పుడు మనం ఈ ఆర్టీసీని కూడా ఈ రకంగా ప్రైవేటీకరిస్తే ఇంకా ఈ ప్రజా రవాణా మీద ఏ రకంగా ప్రభావం చూపించే అవకాశం ఉంది నెగిటివ్గా? ఇది మంచి ప్రశ్న. ఒక మెట్రో లైన్ 1 కిలోమీటర్కి అయ్యేటటువంటి ఖర్చు 300 కోట్ల రూపాయలు. మెట్రో రైలు అన్ని సుదూర ప్రాంతాలకి కనెక్టివిటీని ఇవ్వగలుగుతుందా అంటే ఇవ్వలేదు. మళ్ళీ ఖచ్చితంగా ఫీడర్ సర్వీసెస్గా బస్సులు ఉండాల్సిందే. అందువల్ల మొత్తం భారతదేశంలో కేంద్ర ప్రభుత్వం కనుక ఒక 15,000 నుంచి 20,000 కోట్ల రూపాయలు కేటాయించగలిగితే దాదాపుగా ఒక 50,000 బస్సులు డంప్ చేయొచ్చు. డీజిల్ బస్సులు కానీ లేదా సిఎన్జి కానీ. సిఎన్జి అయితే కాలుష్యం ఉండదు. 50,000 బస్సులని డంప్ చేయొచ్చు. ఇవాళ ప్రజలకి కావాల్సింది ప్రయాణ సౌకర్యం. నాకు ఎలక్ట్రికల్ బస్సు ఉందా లేదా అని చూడటల్లా, మెట్రో ఉన్నదా లేదా అని చూడాలి. అట్లన్నీ మెట్రోకి వ్యతిరేకం కాదు, కానీ నువ్వు మెట్రోకి పెడుతున్నటువంటి వాళ్ళు ఈ బస్సుని స్ట్రెంగ్థన్ చేయాలి. మెట్రోకి కూడా ప్రజలకి కనెక్టివిటీ కావాలి. వాళ్ళ ప్రతి వాళ్ళు లాస్ట్ మైలేజ్ కనెక్టివిటీ గురించి మాట్లాడుతున్నారు. లాస్ట్ మైలేజ్ కనెక్టివిటీ అంటే మెట్రో దిగిన దగ్గర నుంచి ఇంటికి పోవటం అనేది. ఫస్ట్ మైల్ కనెక్టివిటీ ఇంటి దగ్గర నుంచి మెట్రో పోవడానికి. ఇవి ఎవరు కల్పించాలి? ఫీడర్ సర్వీసులు కల్పించాలి.
ఆ ఫీడర్ సర్వీసులు బస్ సర్వీసులు మాత్రమే ప్రొవైడ్ చేయగలుగుతాయి. అందువల్ల కేవలం ఒక 15-20 వేల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం కేటాయిస్తే 50,000 బస్సులు డంప్ చేయొచ్చు. ప్రజల అవసరాలు గరిష్టంగా తీరుతాయి. ఇవాళ ఆ, మహిళలకు ఉచిత బస్సు ఇచ్చారు, చాలా సంతోషం, అభినందనీయం. కానీ బస్సులు పెరగల. ఇవాళ అది ఈ మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించినటువంటి రాష్ట్రాలు అన్నిటి యొక్క అనుభవం గణనీయంగా బస్సుల సంఖ్య పెరగాలి, పెరగట్లేదు. కాబట్టి ఇప్పుడు కావాల్సింది బస్సులు. అలాగే ఇంకొకటి కూడా ఓ దుర్మార్గమైన ప్రచారం జరుగుతున్నది, కాలుష్యం అని. కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ ప్రకటించినటువంటి స్టాటిస్టికల్ డేటా ప్రకారమే మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి వాహనాలలో ఆర్టీసీ బస్సులు బిలో 1% ఉన్నాయి. అదే ఒకటి, ఆర్టీసీ బస్సులు ప్రైవేట్ వాహనాల కంటే తక్కువ కాలుష్యం. అయినా మొత్తం బిలో 1% ఉన్నటువంటి వాటి మీద నువ్వు ఏదో చేస్తానని చెప్తున్నావు. మిగిలినటువంటివన్నీ, కాబట్టి నువ్వు ఆర్టీసీని స్ట్రెంగ్థెన్ చేస్తే మిగతా వాటిని కంట్రోల్ చేయడానికి వీలవుతుంది. మొత్తం ప్రపంచ దేశాల యొక్క అనుభవం కూడా ఏంటంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ని స్ట్రెంగ్థెన్ చేయటం. అదే అందుకని నిజంగా ప్రజల పట్ల వాతావరణ కాలుష్యాన్ని కంట్రోల్ చేయాలన్నటువంటి చిత్తశుద్ధి, నిజాయితీ ఉంటే బస్సుల సంఖ్యను డంప్ చేయాలి. డీజిల్కి బదులుగా సిఎన్జి. అవును, సిఎన్జి అని చెప్తున్నది సుప్రీంకోర్టే డైరెక్షన్ ఇచ్చిన తర్వాత ఢిల్లీలో ప్రారంభమైన సిఎన్జి బస్సులు. అంటే దేశవ్యాప్తంగా సిఎన్జి బస్సుల్ని అమలు చేయగలిగితే ఖర్చు ఇప్పుడు గణనీయంగా తగ్గిపోతుంది. దాదాపు 4వ వంతు ఖర్చు కంటే తక్కువలో సిఎన్జి బస్సు వస్తుంది. సిఎన్జి గ్యాస్ అవైలబిలిటీ ఆంధ్రప్రదేశ్లో కృష్ణా గోదావరి బేసిన్లో ఉన్నటువంటి గ్యాస్ అదొక పెద్ద కుంభకోణం. అదే అంబానీకి ఇచ్చారు, మొత్తం తీసుకుపోయి గుజరాత్లో అమ్ముకుంటున్నాడు ఆయన. ఆంధ్రప్రదేశ్లో మా వాటా మాకు కావాలి అని చెప్పని అడుగుతున్నారు. పెద్ద ఆందోళన జరుగుతున్నది అక్కడ. ఇంకో విచిత్రమైనటువంటి విషయం, ఒళ్ళు గగురు పొడిచేటటువంటి విషయం, కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున చెప్తుంటుంది, ఏది మేక్ ఇన్ ఇండియా, లేకపోతే ఇంకోటి అని రకరకాల నినాదాలు చెప్తున్నది. నిపుణులు చెప్తున్నది ఏమిటంటే భారతదేశంలో ఉన్నటువంటి గ్యాస్ రిజర్వ్స్ లో ఎక్స్ప్లోరేషన్ జరుగుతున్నది కేవలం 10% మాత్రమే. నువ్వు గ్యాస్ ఎక్స్ప్లోరేషన్ కనుక ఎక్కువ చేయగలిగితే చౌకగా గ్యాస్ అందించడానికి వీలవుతుంది, అదే అది కాలుష్యాన్ని నివారించడానికి వీలవుతుంది, ప్రజల ప్రాణాలు కాపాడడానికి వీలవుతుంది, లక్షలాది మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాన్ని కల్పించడానికి వీలవుతుంది, ఛార్జీల భారంతో ప్రజలని రవాణా నుంచి దూరం చేసేటటువంటి ప్రమాదం తప్పుతుంది. ఇవన్నీ అదే ఇప్పుడు సిఎన్జి వెహికల్స్ ఇప్పుడు ఈవీ వెహికల్స్ ని కంపేర్ చేస్తే ఏది ఎక్కువ ప్రయోజనకరం అంటారు? ఒక విద్యుత్ బస్సు ఖరీదుకి దాదాపుగా 4 సిఎన్జి బస్సులు వస్తాయి. 3 పైన దాదాపు 4 వరకు సిఎన్జి బస్సులు వస్తాయి. కాబట్టి ఆ రకంగా చూసినప్పుడు ఇప్పుడు ప్రజలకు కావాల్సింది రవాణా, ముందు ఇమ్మీడియట్ గా కావాల్సింది బస్సులు. కాబట్టి నువ్వు అవి పుష్ చేస్తే ప్రయాణికులకు సౌకర్యం మెరుగుతుంది. రెండోది ఏంటంటే ఇప్పుడు విద్యుత్ బస్సుల మీద కూడా చాలా పరిశోధనలు జరుగుతున్నాయి. ఈ మధ్య లాస్ట్ ఇయర్ నేను బ్రజల్స్ లో ఈ వరల్డ్ బస్ ఎక్స్పో జరిగింది, దానికి వెళ్ళాను నేను. అక్కడ దాదాపు 75% విద్యుత్ బస్సు, మిగిలిన 20-25% డీజిల్ బస్సులు కూడా ఉన్నాయి. అక్కడ ఇన్నోవేషన్స్ జరుగుతున్నాయి. లేటెస్ట్ గా ఒక ఆర్టికల్ చదివాను నేను, చైనాలో 1000 కిలోమీటర్లు ఎట్టేస్టేజ్ ఒకే ఛార్జింగ్ తో వెళ్ళేటువంటి విధంగా బస్సుల తయారీకి ఇన్నోవేషన్స్ అక్కడ జరుగుతున్నాయి. కాబట్టి అది మనం వినియోగించుకోవాలి, వెయిట్ చేయాలి. అలాగే ఫ్రెంచ్ దేశంలో ఒక ట్రైల్ వేశారు. రోడ్డు మీద ఒక వెహికల్ వెళ్తూ ఉంటే ఆటోమేటిక్ అది ఛార్జింగ్ అవుతుంది. నువ్వు ప్రత్యేకంగా ఛార్జింగ్ స్టేషన్స్ పెట్టాల్సిన అవసరం లేదు. ఆ ఛార్జింగ్ స్టేషన్స్ పెట్టేటువంటి ఖర్చు రోడ్ల నిర్మాణంలో పెడితే ఆటోమేటిక్ అయిపోతుంది. ఇలాంటి అనేక రకాలైనటువంటి పరిశోధనలు జరుగుతున్నాయి. కొంతకాలం వేచి ఉండాలి. భారతదేశంలో ఈ ఎలక్ట్రికల్ బస్సులకు అవసరమైనటువంటి బ్యాటరీ తయారు చేయడానికి అవసరమైనటువంటిది లిథియం. ఈ లిథియం నిధులు ఇప్పుడు మనకి జమ్మూ కాశ్మీర్ లో బయటపడ్డాయి, రీసెంట్ గా జార్ఖండ్ లో బయటపడ్డాయి. ఇంకెక్కడున్నాయో వెలికి తీయాలి. ఈ ప్రభుత్వమే వెలకి తీసి బ్యాటరీ తయారు చేయగలిగితే దాదాపు 4వ వంతుకి ధరలు పడిపోతాయి. కాబట్టి ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే టైం గ్యాప్ తీసుకోవాలి. ఈ టైం గ్యాప్ కి ఓ 15,000 కోట్లు పెట్టి సిఎన్జి బస్సులు డంప్ చేయాలి. ఈ ఇన్నోవేషన్స్ అయిన తర్వాత నిదానంగా మనం శక్తిని పుంజుకొని
విద్యుత్ బస్సులకు స్విచ్ ఓవర్ కావచ్చు ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం. అదే అదే ఇప్పుడు ఏపీఎస్ఆర్టీసీలో ఇప్పుడు ప్రైవేటీకరణ ద్వారా ఇప్పుడు ఎలక్ట్రికల్ వెహికల్స్ వీళ్ళకి ఆపరేటర్స్ అప్పచెప్తున్నారు కదా. ఇంకా ఈ పల్లె వెలుగు ఆ, ఎర్ర బస్సులు అంటే ముఖ్యంగా ఇప్పుడు ఆర్టీసీ అనగానే ఇప్పుడు పల్లెటూర్లకి సంబంధించి మారుమూల ప్రాంతాలకి డిమాండ్ తక్కువ ఉన్నప్పటికి కూడా బస్సులు నడపడం అనేది మొదటి నుంచి చూస్తున్నాము. ఇప్పుడు దాని మీద ఈ ప్రభావం ఎట్లా ఉంటుంది అంటారు ఇప్పుడు జరుగుతున్న పరిణామాల్లో? ప్రభావం ఏముంటుంది, మొత్తం విద్యుత్ బస్సుల చేతిలోకి వెళ్ళిపోయిన తర్వాత, నేను ఇందాకనే చెప్పాను, బస్సులు విద్యుత్ బస్సులు ప్రైవేట్ ఆపరేటర్ల చేతిలోకి వెళ్ళిపోయిన తర్వాత అంటే వాళ్ళ అప్పుడు ప్రియారిటీస్ వేరే ఉంటాయి కదా, ప్రైవేట్ వాళ్ళు ఆపరేటర్. వాళ్ళు బస్సులు విద్యుత్ బస్సులే వాళ్ళు నడిపినప్పటికీ వాళ్ళకి కావాల్సిన లాభాలు. అదే కాబట్టి ఎంత హై అండ్ ఛార్జెస్ వాళ్ళు చేయగలుగుతారనేది వాళ్ళ మీద ఆధారపడి ఉంటుంది. అప్పుడు బలయ్యేది ప్రజలు. ప్రజలు భరించగలుగుతారా లేదా, గ్రామాలకు బస్సులు ఉంటాయా లేదా తెలియదు. అంటే ఇప్పుడు పరిస్థితి ఏంటండి? ఇప్పుడు ఏమన్నా ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే ఆ పల్లె సర్వీసులను తగ్గించారా లేకపోతే ఇప్పుడు ఏం జరుగుతుంది ఇప్పుడు ప్రెసెంట్గా? అంటే పల్లె సర్వీసులని ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం బాగా తగ్గించుకుంటూ వచ్చారు, ఈ విద్యుత్ బస్సుల కాన్సెప్ట్ రాకముందే. ఎందుకంటే ఆర్టీసీని లాభ నష్టాలతో కొలవటం ప్రారంభించారు. ఇది అసలు తప్పు. ఆ లాభ నష్టాలతో కొలవటం ప్రారంభించి గ్రామీణ సర్వీసులకి లాభాలు రావట్లేదు కాబట్టి సర్వీసులు రద్దు చేశారు. చాలా గ్రామాలకు రద్దు చేశారు. ఒకవేళ తిప్పినా ఉదయం ఓ ట్రిప్ పోతుంది, సాయంత్రం ఓ ట్రిప్ వస్తుంది, మిగతా టైముల్లో వేరే రూట్లలో తిరుగుతుంది. ఆ రకంగా మేనేజ్ చేస్తున్నారు. ఇప్పటికే అది జరుగుతున్నది. ఇక పూర్తిగా విద్యుత్ బస్సులు వచ్చిన తర్వాత ఈ గ్రామాలకు బస్సులు ఉంటాయని చెప్పినని అనుకోవటం సాధ్యం కాదు. అండ్ ఇప్పుడు ఈ విద్యార్థులు ఎన్జిఓలు వీళ్ళకి సంబంధించిన ఈ సబ్సిడీల పరిస్థితి ఏమవుతుందండి? ఇప్పుడు సబ్సిడీ మీద వాళ్ళకి టికెట్స్ ఇస్తున్నారు కదా. ఆ, అంతే, అది కూడా అంతే అవుతుంది. ఇప్పుడు ప్రైవేట్ వాడు సబ్సిడీ ఎందుకు ఇస్తాడు? ఇవ్వడు. అయితే సబ్సిడీ ఇవ్వడానికి అసలు మొదట్లో ఇస్తాడు. మన దగ్గర రెండు అనుభవాలు ఉన్నాయి. రిలయన్స్ ఒక 7-8 సంవత్సరాలు అయిందనుకుంటాను, ఫ్రీ ఇచ్చాడు అందరికీ. అదే ఆ తర్వాత ఇప్పుడు ఏం చేస్తున్నాడు, మాడు బగలు కొడుతున్నాడు. దాంతో అందరికీ అదే అయింది. సెల్ ఫోన్ సర్వీసుల్లోకి బిఎస్ఎన్ఎల్కి అనుమతి ఇవ్వక ముందు టాటా కంపెనీ మాత్రమే ఉండేది. ఇన్కమింగ్ ఛార్జీ మీద కూడా నిమిషానికి 40 పైసలు ఛార్జీ వసూలు చేస్తుంది. ఈ రెండు మన అనుభవాలు మన ముందు ఉన్నాయి. కాబట్టి అందుకంటే భిన్నంగా ఏ ప్రైవేట్ వాడు కూడా చేయడు. అదే ఫైనల్ గా ఒక మాట కాబట్టి చెప్పండి. రాయితీలు ఎవరికి ఉండవు. ఓకే అండి, ఫైనల్ గా ఒక మాట చెప్పండి. చెప్పండి. సమగ్రమైన ట్రాన్స్పోర్ట్ ప్రజా రవాణా వ్యవస్థ ఎలా ఉండాలి? ఇప్పుడు జరుగుతున్న పరిణామాల్లో ఏ రకమైన మార్పులు వస్తే ప్రజలకి ఉపయోగం ఉండే అవకాశం ఉంది? మొట్టమొదటి విషయం, ఇది ప్రభుత్వ పాలసీకి సంబంధించినటువంటి విషయం. అసలు ఈ ట్రాన్స్పోర్టు ఆర్టీసీలు ఏర్పడటం, దాని వెనకాల ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్లోకి కనుక మనం వెళ్తే, మొదటి ప్రపంచ యుద్ధంలో జరిగినటువంటి నష్టం తర్వాత పునర్నిర్మాణం కోసం ఏం చేయాలని అనేక కమిటీలు వేశారు. ఆ కమిటీలలో ఒక కమిటీకి సబ్ కమిటీ ట్రాన్స్పోర్ట్. అప్పుడు చెప్పింది ఏంటంటే, మొత్తం మన దేశంలోనే కదా, అనేక దేశాలలో ప్రైవేట్ ఆపరేటర్లు కట్ త్రోట్ కాంపిటీషన్తో నడుపుతున్నాడు, ప్రజలకు సర్వీసులు ఇవ్వలేకపోతున్నారు. కాబట్టి వీళ్ళందరినీ ఒక గొడుగు కిందకి, సొసైటీ కిందకి తీసుకురావడానికి వీలవుతుందో చూడండి అన్నారు. ఆ ప్రయోగాలు కూడా చేశారు, విఫలమైనవి. అయిన తర్వాత ఇక ఫైనల్ గా భారతదేశంలో ఇది ప్రభుత్వమే తీసుకుంటే తప్ప మరొక మార్గం లేదు అని చెప్పి నిర్ధారణకు వచ్చిన తర్వాత, స్వాతంత్రం వచ్చిన తర్వాత 1950లో రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్స్ యాక్ట్ ఏర్పాటైంది, పార్లమెంట్ ఆమోదించింది. ఇది బ్యాక్గ్రౌండ్. అందువల్ల ఇది రాజకీయంగా ప్రభుత్వం తీసుకోవాల్సినటువంటి నిర్ణయం తప్ప ఇదేదో రవాణా వేరు అనేటటువంటిది తప్పు. మొత్తం రవాణా అనేటువంటిది కూడా రాజకీయాలలో భాగంగా, ప్రజల జీవితంలో భాగంగా చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రకంగా ప్రభుత్వం ప్రజలు పట్ల బాధ్యత వహిస్తుందా, లేక కార్పొరేట్ల సేవకి నిమగ్నమై ఉంటుందా అనేది కీలకమైనటువంటి విషయం. ప్రజా సంక్షేమానికి నిజంగా కట్టుబడి ఉంటే ఈ రవాణా ప్రైవేట్ రంగానికి ఇవ్వడానికి వీలేదు, ప్రభుత్వ రంగంలో ఉండాలి. ఒక రవాణానే కాదు, ఇంకా చాలా కూడా ప్రభుత్వ రంగంలో ఉండాలి. అప్పుడే ప్రజలకు సరైనటువంటి సదుపాయాలు వనగొడతాయి. ఇది ప్రభుత్వ విధానానికి సంబంధించినటువంటి విషయం. ఇది ప్రజల పక్షాన ఉంటుందా, కార్పొరేట్ల పక్షాన ఉంటుందా అనేది కీలకమైనటువంటి, మౌలికమైనటువంటి అంశం. ఓకే అండి, థ్యాంక్ యూ అండి లక్ష్మి గారు. నమస్తే. నమస్కారం.